వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వింజర్ రైడర్. ఈరోజు సాటర్డే నైట్ 8:30 అయింది. ఊబర్లో లాగిన్ అయ్యాను. సో ఈ సాటర్డే నైట్ బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఊబర్లో ఆపర్చునిటీస్ గురించి అడిగారు. సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే 400 రూపీస్ వస్తుందన్నమాట బోనస్. ఎన్ని ట్రిప్స్ చేయాలంటే 60 ట్రిప్స్ చేయాలి. నేను మండే అలాగా ఒక 10 ట్రిప్స్ కంప్లీట్ చేశాను. ఈరోజు టార్గెట్ ఏంటంటే 50 ట్రిప్స్ కంప్లీట్ చేయగలమా ఒక్క నైట్లో, అది సాటర్డే. వేచి చూద్దాం. 60 రైడ్స్ తర్వాత 20 రైడ్స్కి 300, ఇంకో 20 రైడ్స్ చేస్తే 100, ఇంకో 25 రైడ్స్ చేస్తే 200, ఇలాగా ఆఫర్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు సాటర్డే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ కవర్ చేయలేకపోవచ్చు, కానీ 50 ట్రిప్స్ ఒక రోజులో చేయగలమా లేదా అనేది ఈరోజు చెక్ చేస్తాను, ట్రై చేస్తాను. అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం 30 రైడ్స్ మ్యాక్సిమం ఒక నైట్లో. అలాగే ఇంకో టార్గెట్ ఏంటంటే రేపు సండే రైడ్స్ చేయను, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. సో మంత్లీ వన్స్ అండ్ ట్వైస్ కానీ ఒక సినిమాకి వెళ్ళాలి. బెంగళూరులో సినిమాకి వెళ్ళాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కదా. సో ఆ సినిమా ఖర్చు ప్లస్ సండే మటన్ తెచ్చుకోవాలి. మటన్కి ఒక 800 ప్లస్ సినిమా ఖర్చు. సినిమా టికెట్లే ఉంటాయి. చూద్దాము, ఇంకా బుక్ చేయలేదు టికెట్స్. ఏ టికెట్స్ అంటే ఏ సినిమాకి వెళ్తున్నాను, ఎంత అవుతుంది, దానికి తగ్గట్టు అమౌంట్ నేను ఈరోజు నైట్ సంపాదించాను లేదా చెక్ చేద్దాం, చూద్దాం. సినిమాకి వెళ్ళే వ్లాగ్ కూడా చేయమంటే చేస్తాను, కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫ్యామిలీతో సినిమాకు వెళ్ళేది వ్లాగ్ కూడా చేయాలా, ఓన్లీ ఈ బైక్ ట్యాక్సీసే కావాలా? ఇంకా ట్రావెల్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రావెల్ కంటెంట్ చాలా చేశాను ముందు, నా పాత వీడియోస్ చూడొచ్చు. ఇంకా ఇప్పుడు కూడా ట్రావెల్ కంటెంట్ మళ్ళీ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది బైక్ ట్యాక్సీ అనేది నా రెగ్యులర్ జాబ్ కాదు. అప్పుడే ఆర్డర్ వచ్చింది. ఎర్రడల్లి 7.7 కిలోమీటర్స్కి 81 రూపీస్. కస్టమర్ పేరు ఆఫీసర్. లెట్స్ గో. సో బైక్ ట్యాక్సీ చేసేది నా పార్ట్ టైం ఎర్నింగ్స్ కోసం. తర్వాత యూట్యూబ్లో ఇవే పాపులర్ అయ్యాయి కాబట్టి సో ఈ కంటెంటే చేస్తున్నాను. మీరు పాత వీడియోస్ చూడొచ్చు. టోటల్గా 13 బీచెస్, 9 వాటర్ ఫాల్స్, ఎన్నో ప్లేసెస్ తిరిగి మీకు చూపించాను. ఆ వీడియోస్కి పెద్దగా వ్యూస్ లేవు. ఈ బైక్ ట్యాక్సీకి ఒకటే వ్యూస్ వస్తున్నాయి. పాత వీడియోస్ లిస్టు డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ చేసి ఈరోజు ఇంకా కొన్ని విషయాలు, అంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి నైట్ టైం బైక్ ట్యాక్సీ చేస్తున్నప్పుడు. మార్నింగ్ నేను కొన్ని వీడియోస్లో అసలు ఎండింగ్ పెట్టట్లేదు. ఎందుకంటే ఇంటికి వచ్చే టైంలో నేను అర్నింగ్ ఎంత సంపాదించాను, ఇవన్నీ చూపించట్లేదు. ఎందుకు అంటే కస్టమర్ క్యాన్సిల్డ్. ఊబర్లో తక్కువే క్యాన్సిల్ చేసేది, కానీ కస్టమర్ అయితే క్యాన్సిల్ చేశాడు. ఇట్స్ ఓకే. సో ఎందుకు పెట్టట్లేదంటే మార్నింగ్ ఆ టైంకి అలసిపోతామండి ఫుల్గా. ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. మ్యాక్సిమం అర్నింగ్స్ గురించి చెప్పాలంటే 10 అవర్స్ వర్క్ చేస్తే ఒక 1000 రూపీస్ మిగులుతాయి పెట్రోల్ పోగా. అంతే అర్నింగ్స్, ఎక్కువ రావద్దు. అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు ఒక 200 రూపీస్ ఏమైనా ఎక్కువ రావచ్చు, అది ఈ వీకెండ్ టైంలో అయితే. సో కస్టమర్స్ని పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం, మొత్తం బెంగళూరు మొత్తం తిరగడం. అలాగే చాలా వీడియోస్లో చెప్పాలనుకుంటాను, కానీ అలసిపోయి నేను చెప్పలేకపోతున్నాను, అంటే ఏ ఏరియాస్ తిరిగానని. సో ఈరోజు ఏ ఏరియాస్ తిరుగుతాను, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను, అలాగే ఎంత సంపాదిస్తాను, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ఎండ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. కీప్ రాకింగ్. సో బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేసేకి పెట్రోల్ ఉండాలి, అలాగే ఎయిర్. టైర్లలో గాలి చెక్ చేసుకొని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని పోవాలి. మామూలు ఈరోజు ఫుల్ ట్యాంక్ అవసరంలే, ఒక 500 కొట్టేస్తున్నా. నాకైతే 200, నాకు వచ్చేసి ఒక 225 కిలోమీటర్స్ వస్తుంది. 500 కొట్టిస్తే 45 మైలేజ్ వస్తుంది కాబట్టి. సో ఇంపార్టెంట్ థింగ్స్, పెట్రోల్ చూసుకోవాలి, అలాగే టైర్లలో గాలి చూసుకోవాలి.
ఫస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. సో 11 ట్రిప్స్ అంటే 10 ముందు చేసినవి ఒకటేమో ఈరోజు చేశాను. ఇంకా 49 రూపీస్ చేస్తే 49 ట్రిప్స్ చేస్తే 400 ఎక్స్ట్రా వస్తుంది. 400 ఎక్స్ట్రా వచ్చిందంటే మనకు పెట్రోల్ ఖర్చు తీసేసినట్టే. మనకు పెట్రోల్ ఖర్చు పోగా మనకు ఎంత మిగులుతుందో చూపిస్తాను. ఓలా ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సెస్ ఇంట్రడ్యూస్ చేసింది 16th నుంచి. నాకు కాల్ వచ్చిందన్నమాట. ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీగా జీరో డిపాజిట్తో బైక్ ఇస్తున్నాము, S1 Pro, ఓలా S1 Pro అన్నారు. రూల్ ఏంటంటే మినిమం లాగిన్ అవర్స్ ఇవ్వాలన్నమాట. పార్ట్ టైం చేసేకి లేదు దాంట్లో. వాళ్ళ దగ్గర బైక్ తీసుకున్నామంటే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టే, వాళ్ళ దగ్గర పని చేస్తున్నట్టే, మనము ఓన్గా వర్క్ చేసుకున్నట్టు కాదు. దానికోసం నేను దాన్ని ఆప్ట్ చేయలేదు. తర్వాత 100 రైడర్స్ అంటే 100 కస్టమర్స్ తర్వాత 3000 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలంట. ఓలా S1 Pro బైక్ ఇస్తారు. మనం మినిమం 10 to 12 అవర్స్ ఏమో లాగిన్ ఉండాలి. రూల్స్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళు బైక్ తీసుకుంటే. సో నేను ఓలా చేయదలుచుకోలేదు. ఓలా బైక్ ట్యాక్సీ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ అయితే స్టార్ట్ అయింది బెంగళూరులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 3000 పెట్టి బైక్ తీసుకోవచ్చు. బైక్ ఇస్తారు 3000కే. ఈ ఏరియా అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే కోనప్ప నగరారా. ఇక్కడ ఆర్డర్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. లెఫ్ట్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ phase 1, అక్కడికి కూడా వద్దు. స్ట్రైట్కి వెళ్తే మనకు బొమ్మనల్లి, కోరమంగళ మెయిన్ సిటీ వచ్చేస్తుంది. అక్కడ నుంచి కోరమంగళ నుంచి అయితే చాలా ట్రిప్స్ ఉంటాయి, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిపోతున్నాను. తిరుక్కుంటా ఇప్పుడు మారతల్లికి వచ్చాను. ఇది చూడండి, ఆర్డర్ 377 పికప్ దగ్గరకు వచ్చేసాను. ఊబర్ ఓటీపీ 4936. ఇది ఎక్కడికంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి. ఓకే, 45 minutes పడుతుంది. లెట్స్ గో. సో ఆ 337 ఆర్డర్కి మనకు ఎంత వచ్చిందంటే 359 రూపీస్ వచ్చింది. 45 minutes జర్నీ. సో టోటల్గా 6 ట్రిప్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు 70 కిలోమీటర్స్ తిరిగాము ఇంతవరకు. దొడ్డ కమ్మనహల్లి దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఏం రావట్లేదు. సో ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఇక్కడ చూడండి డెకరేషన్, గణపతి డెకరేషన్ అనుకుంటా. ఇక్కడ లైట్స్ ఇవన్నీ ఉండి ఏంటి అని అడిగితే గణేష్
పెట్టారనమాట. సో బలవంతం చేసి తినిపించారు. ఇప్పుడే తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. కర్ణాటకలో జనాలు చాలా చాలా మంచోళ్ళు. వద్దురా బాబు నేను తిన్నాను సాయంత్రం అని చెప్తే, లేదు ప్రసాదము తినవలసిందే అని చెప్పేసి ఇక్కడ పలావు చట్నీ ఇచ్చారు. ఇప్పుడే తినేసి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. తినేసి బయలుదేరుతున్నా. దొడ్డమ్మనహల్లి ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ అవుతుంది ఇక్కడికి వచ్చి. 12కి డ్రాప్ చేసిన కస్టమర్ని. ఇంతవరకు ఒక ఆర్డర్ కూడా రాలేదు. మొత్తం ఏరియా అంతా చూడండి లైట్స్ పెట్టేశారు. హనుమంతుని విగ్రహం, ఇక్కడ వచ్చేసి గణేశుడు. ఇంకా నమోజనం చేయలేదు. ఈరోజంతా 22nd, ఈరోజు 24th ఆల్రెడీ. సాటర్డే సండే స్టార్ట్ అయింది కదా, 24th. చిన్నగా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం ఏరియా మొత్తం అంతా లైట్స్తో దగ్గలాడిపోతుంది. సో ఇప్పుడు ఆర్డర్స్ రాకుంటే ఒక 10 కిలోమీటర్ వేస్ట్ అయినా పర్లేదు, మెయిన్ ఏరియాకి వెళ్ళిపోదామని చూస్తున్నా. సో మిడిల్ ఆఫ్ ద సిటీ ఎంజీ రోడ్కి పెట్టేస్తాను అనమాట. ఎక్కడన్నా చాలా దూరం వెళ్ళిపోయి ఆర్డర్స్ రాకుంటే వచ్చేసింది. ఇది 11 కిలోమీటర్స్ ఆర్డర్ అంట. భువనప్ప లేఅవుట్, కోరమంగళ డ్రాప్, నఫ్లా. ఆర్డర్స్ రావనుకున్నా, వచ్చింది. త్రీ కిలోమీటర్స్ పికప్. ఇట్స్ ఓకే. ఈ టైంలో దూరం అన్నా పోవాల్సిందే. హోలీ షిట్. యాక్సిడెంట్ అయితే అయింది. సాటర్డే నైట్స్ చాలా చాలా డేంజర్. కొంతమంది తాగేసి తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళతోనే డేంజర్. సో రాజాజీ నగర్ వెళ్తున్నాను. కోరమంగళ డ్రాప్ అయిపోయి రాజాజీ నగర్కి వచ్చింది. చిన్నగా వర్షం పడుతూనే ఉంది. ఎక్కువగా వర్షం పడుతుంటే ఆగిపోతుంటే, కానీ చిన్నగా జస్ట్ షివరింగ్. సో అట్లే రైడ్స్ చేస్తూ ఉన్నాను. ఇంకొక 3.3 కిలోమీటర్స్లో రాజాజీ నగర్. టైం వచ్చేసి 1:25. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి 1:33. సో 9:30, 10:30, 11:30, 12:30, 1:30, 5 hours కంప్లీట్ అవుతుంది. ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తాను. 93 తిరిగినాను అప్పుడు కిలోమీటర్స్. ఇంకొక 3 అనుకుంటే 95 అనుకోండి, 96. ఒక 200 పెట్రోల్ పోయింది. అమౌంట్ ఎంత ఉందో చూపిస్తాను కస్టమర్ డ్రాప్ చేసినాక. రాజాజీ నగర్లో డ్రాప్ చేశాను. ఇంతవరకు 8 ట్రిప్స్ చేశాను ఈరోజు. టోటల్గా 8 ట్రిప్స్కి మనకు 942 వచ్చింది. పెట్రోల్ 100 పోయింది, అంటే 842 ఇంతవరకు అర్నింగ్స్ 5 hours. సో మెజెస్టిక్కి వెళ్తే అక్కడికి ఆర్డర్స్ రావచ్చు అని చెప్పేసి మెజెస్టిక్ వెళ్తున్నాను. దగ్గరే, అక్కడ నుంచి జస్ట్ 2.8 కిలోమీటర్స్. ఆల్రెడీ 1.8 దగ్గరలో ఉన్నాము. బెంగళూరు తడిస్తూ ఉందన్నమాట. చిన్నగా మెల్లగా చినుకులు పడుతున్నాయి. కొంచెం ఫాస్ట్గా పడితే ఏదో ఆర్డర్ వచ్చింది. 7 minutes పికప్, 5 minutes డ్రాప్. ఏ విధైనా పర్లేదు ఆర్డర్స్. నైట్ అంతా టక్ చేసుకుందాం. ఎక్కడ ఇది? ఓకే, 2.7 కిలోమీటర్స్. ఏ ఆర్డర్ని వదిలేదు లేదనమాట. ఊబర్లో టక బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు దిగి బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే కాళ్ళు మొత్తం పట్టేస్తాయి. కంటిన్యూస్గా ఒక 4 hours చేశాను. ఇంతవరకు 5 hours నుంచి బైక్ మీద దిగలేదనమాట. కొంచెం మెజెస్టిక్ దగ్గర ఏదైనా కాఫీనో టీనో తాగి
రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ ఆర్డర్ వచ్చింది. సో ఆర్డర్ మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోవడం. చూడండి వర్షం ఎలా పడుతుంది, చిన్న చినుకులు అంతే. లొకేషన్కి అయితే వచ్చేసాము. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో. हेलो, कॉलिंग फ्रॉम उबर. लोकेशन पर गेट. हाँ हाँ हाँ, होटल गेट के पास हो. ठीक है. नाइन सिक्स डबल 5 minutes. వర్షం ఒకటి పడుకోమంటే బాగుంటుంది. సాటర్డేనే మంచిగా అర్నింగ్స్ చేసుకోవచ్చు. వర్షం పడిందంటే ఇంకంతే. ఆటో వాళ్ళు జస్ట్ చూసేసి వెళ్ళిపోయినారు, గొడవ పడట్లేదు. ఎందుకంటే కమిషనరు ఆల్రెడీ అందరికీ వార్నింగ్ ఇచ్చేసాడు ఆటో వాళ్ళకి. సో బైక్ ట్యాక్సీ చేసేవాళ్ళు హ్యాపీగా చేసుకోండి, ఎలాంటి హెరాస్మెంట్ ఉండదు అని ర్యాపిడో నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి అన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు, ఇన్ని రైడ్స్ చేసి చూపించినా కూడా బైక్ ట్యాక్సీ చేయొచ్చా బెంగళూరులో అని. బెంగళూరులో బైక్ ట్యాక్సీ చేయొచ్చు, విత్ పోలీస్ ప్రొటెక్షన్ చేయొచ్చు అనమాట. ఏమన్నా ప్రాబ్లం అయితే 112 కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా క్విక్ రియాక్షన్ టీం పంపిస్తారు. పోలీసులు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఆటో వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. రాత్రంతా వర్షం పడింది, వర్షంలోనే రైడ్స్ చేస్తూ ఉన్నాను. అంటే చిన్నగా పడుతూనే ఉంది. పరిస్థితి ఏమో ఫుల్గా తడిసిపోయిన పరిస్థితి నాది. సో ఎన్ని ఆర్డర్స్ చేయగలరంటే ఈరోజు 11 ఆర్డర్స్ చేశాను ఊబర్లో. సో ఎంత సంపాదించామో చూపిస్తాను, ఇంకా చేస్తాను. 8:30కి స్టార్ట్ చేశాం కదా. సో ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి 1115 ఊబర్లో. ర్యాపిడోలో కూడా చేశాను. ర్యాపిడోలో 228. సో 1115 ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఆర్డర్ పోవచ్చు. కోరమంగళ 8th బ్లాక్ ర్యాపిడో 1115. ఓకే, 228 1115 ప్లస్ 228 టోటల్గా 1343. పెట్రోల్ ఎంత అయిందంటే 149. 300 వేసుకుంటే 300 అంటే 1000 సంపాదించాం. ఊబర్లో ఎన్ని గంటలు చేశానంటే 7.5 అవర్స్. ర్యాపిడోలో ఒక 1 అవర్ అనుకోండి. సో ఇంకా ఇప్పుడు 4:30, 8:30కి స్టార్ట్ చేసాం. 9:30, 10:30, 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 4:30. ఒక 7 అవర్సే. 7 అవర్స్కి మనకు 1000 వచ్చింది ఆల్రెడీ. సాటర్డే ఇలా ఉంటుంది. సాటర్డే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఉంటాయి. సో ఇంకొకటి కోరమంగళ, అంటే మెజెస్టిక్ పోయి మెజెస్టిక్ నుంచి కోరమంగళ. ఇప్పుడైతే రాజాజీ నగర్లో ఉన్నాము. సో సాటర్డే పూట కష్టపడితే బాగా మిగులుతుంది. అంటే 7 అవర్స్కి మీకు 1000 రూపీస్ పెట్రోల్ తీసేసి మిగులుస్తుందంటే మంచిదే కదా.
ఈ ర్యాపిడోలో సరిగ్గా చూపించదు మ్యాప్స్, చాలా డెవలప్ అవ్వాలి. ఊబర్లో రాకుంటే ర్యాపిడో ఆన్ చేశాను అనమాట. ఇలాగా ఆ 50-60 రైడ్స్ కంప్లీట్ చేయలేము. అది కాక ర్యాపిడోలో నైట్ టైము 30% సర్చ్ ఫీ ఉంటుంది కాబట్టి ర్యాపిడోలో చేసుకోవచ్చు అప్పుడప్పుడు. పొద్దున 7:16 అవుతుంది. నా పని అయితే అయిపోయింది. ఎంత ఎర్నింగ్ వచ్చిందో మొత్తం చూపిస్తాను. సో నిన్న 8:30కి స్టార్ట్ చేస్తే 4 o'clock వరకు, ఈరోజు 4 o'clock వరకు 11 ట్రిప్స్ చేశాను. 7.5 hours, దానికి 1115. తర్వాత సండే మార్నింగ్ 2 trips చేశాను, 2.5 hours, ఆల్మోస్ట్ 3 hours. మధ్యలో ర్యాపిడో కూడా చేశాను, 333. సో క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం. 1115 ప్లస్ 332 ప్లస్ ర్యాపిడోలో 228 ప్లస్ ఇంకొక 160 వేసుకోవాలి. ఎందుకంటే ఒక కస్టమరు ఊబర్లో 10 నిమిషాలు వెయిట్ చేయించాడు, అడ్రస్ రాంగ్ లొకేషన్ పెట్టి. సో తీరా క్యాన్సిల్ చేశాను నాకు ఓపిక నశించి. మడివాల ఎక్కడి నుంచి బన్శంకరి సైడ్ నుంచి మడివాలకు మన ఇంటి రూటే కదా అని చెప్పేసి మళ్ళీ బుక్ చేస్తుంటే లేదు నేనే డ్రాప్ చేస్తానని చెప్తే 140 మోనింది, 160 ఎక్స్ట్రా పే చేశాడు. సో అర్నింగ్స్ వచ్చేసి 1835 ఈరోజు బాగా వచ్చింది. సో ఊబర్ ర్యాపిడోలో 2 చేస్తే ఎన్ని కిలోమీటర్స్ తిరిగామంటే 198, అంటే 400 పెట్రోల్ పోతే మనకు మిగిలింది 1400. సో 1400లో ఏం చేస్తానంటే, ఈరోజు సండే కదా, ఒక 800 మటన్ తెచ్చుకొని సినిమాకి కూడా పిలుచుకెళ్తాను, పాపని బాబుని మా వైఫ్ని. 600తో సినిమాకి వెళ్ళచ్చు అంటే వెళ్ళచ్చు. పీవీఆర్కి వెళ్ళకోకుండా దగ్గరలో కోనప్ప నగర కానీ ఇక్కడ థియేటర్స్ ఉన్నాయన్నమాట పక్కన కూడ్లు గేట్ దగ్గర. అక్కడ ఏ సినిమా చూద్దాం అనుకుంటున్నానంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఉంది కదా, దానికి వెళ్దాం అనుకుంటున్నాను. సో సండే తిండి ఖర్చు అంటే మటను ప్లస్ ఒక సినిమాకి సాటర్డే నైట్ అంతా వర్క్ చేస్తే అయిపోతుంది. సో ఇలాగ పార్ట్ టైంలో అర్న్ చేసుకోవచ్చు ర్యాపిడోలో. ఇంటికి పోవడానికి ఇంకో 17 kilometers ఏం పెట్టానంటే డెస్టినేషన్ పెట్టాను అనమాట, డెస్టినేషన్ సెట్. సో నేను పోయే డెస్టినేషన్లో ఏమైనా ఆర్డర్స్ వస్తే చేస్తాను, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను. ఈవెన్ ర్యాపిడోలో కూడా మై రూట్ బుకింగ్ ఆన్ చేశాను. సో ఇది కూడా ఒక హార్ట్ షేప్లో వస్తుంది. మా ఇంటి సైడ్ రూటింగ్ బుకింగ్ అయితే మై రూట్ బుకింగ్. బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. సరే, ఇంకో వేరే ఆర్డర్స్ ఏమన్నా వస్తే చూపిస్తాను. సో పొద్దున సాయంత్రం 8:30 అంటే ఇప్పుడు 7:30 అవుతుంది, 7 అయింది, 7:20, 8, 9:30, 10:30, 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 11 గంటలు పని చేస్తే 1,400 రూపాయలు వచ్చింది. ఇంకొక 17 kilometers పోతే ఒక 50 రూపాయలు పెట్రోల్ తీసేసేయచ్చు. సో 1400 అనుకోండి ప్రాఫిట్ సాటర్డే అంత వర్క్ చేస్తే. సో లెట్స్ గో హోమ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.